సిస్టర్స్, బ్రదర్స్, ప్రైజ్ లార్డ్. మీకు మేలు కలుగునని నీతిమంతులతో చెప్పుము అని యెషయా గ్రంథంలో రాయబడిన దేవుని మాట విశ్వాసంతో నింపబడిన వారికి ఎంతో ధైర్యాన్ని ఇస్తుంది. ప్రస్తుత దినాల్లో మేలు కోసం మానవుడు తిరగని ప్రాంతం లేదు, చేయని కార్యక్రమము లేదు. ఎన్ని చేస్తున్నా కీడులు మనిషిని తరుముతూనే ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి మనిషికి అన్ని విషయాల్లో మేలు చేయడానికి వచ్చారు. నీ పాపములు క్షమించుట ద్వారా ఆధ్యాత్మికంగా సమస్త జ్ఞానానికి మించిన సమాధానం ప్రసాదించుట ద్వారా మానసికంగాను నీకున్న ప్రతి అవసరాన్ని తన మహిమైశ్వర్యంలో తీర్చడం ద్వారా భౌతికంగాను మేలు చేయగల సమర్థుడు ఆయనే. దేవుని నీతితో నింపబడి సకల విషయంలో మేలును పొందుకో. సిస్టర్స్, బ్రదర్స్, హల్లెలూయా. సిస్టర్స్, బ్రదర్స్, ఎవరికి చెప్పుకోలేక, ఎవరి దగ్గర ఓపెన్ అవ్వలేక, ఎవరి ముందు తల ఎత్తుకోలేక, ఎవరికి కనిపించకుండా 4 గోడల మధ్య ఎవరూ లేని ప్రదేశాల్లో మనస్ఫూర్తిగా ఏడ్చి బయటకు వచ్చిన సందర్భాలు, జనాల మధ్యలోకి వచ్చిన సందర్భాలు ఎన్నో కనిపిస్తూ ఉన్నాయి. ఒకవేళ నువ్వు అదే పొజిషన్లో, అదే పరిస్థితిలో నువ్వు ఉన్నావా? నేను దేవుళ్ళో చెప్తూ ఉన్నాను, దేవుళ్ళో గర్వంగా చెప్తూ ఉన్నాను, దేవుళ్ళో నమ్మకంగా చెప్తూ ఉన్నాను, నీవు ధన్యుడవు, నువ్వు ధన్యురాలివి. హల్లెలూయా. దుఃఖపడు వారులారా ధన్యులు, వారు ఓదార్చబడుదురు. నువ్వు ఏడుస్తూ ఉన్నావా? నువ్వు ధన్యుడవు. నువ్వు ఏడుస్తూ ఉన్నావా? నువ్వు ధన్యురాలివి. దేవుడు నిన్ను డైరెక్ట్గా ఓదార్చబోతా ఉన్నారు. సిస్టర్స్, బ్రదర్స్, హల్లెలూయా. సిస్టర్స్, బ్రదర్స్, మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడని, నీతిమంతుడని గనుక ఆయన మన పాపములు క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చెయ్యును. హల్లెలూయా. ఇదిగో సిస్టర్స్, బ్రదర్స్, జాగ్రత్తగా వినండి. ఉదయాన్నే మోకాళ్ళ ప్రార్థన చేసిన వారికి జీవితంలో తమ కాళ్ళ మీద నిలబడడానికి దేవుడు కావలసిన శక్తిని ఇస్తాడు. మోకాళ్ళతో చేసిన ప్రార్థన నీ స్థితిని మారుస్తుంది. కన్నీటితో చేసిన ప్రార్థన నీ పరిస్థితులు మారుస్తుంది. విశ్వాసంతో చేసిన ప్రార్థన నీ బ్రతుకునే మార్చేస్తుంది. సిస్టర్స్, బ్రదర్స్, హల్లెలూయా.